నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మద్దతుతో నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఘన సన్మానం. శుక్రవారం ప్రకృతి విపత్తు నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దేవరకోట ఆలయ ఉత్సవ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్థానిక కొండాపూర్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. भारत माता की గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందిన వారిని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుతో నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లకు బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా బీజేపీ గెలిచిందని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ లీడర్లు వేదిక మీద రావాలని రాష్ట్ర ప్రజానికానికి మిమ్మల్ని సన్మానించడానికి మరియు మీ ఆనందోత్సవాల్లో పాల్గొనడానికి అవినీతి విధానాలను ఎండగడుతూ రాష్ట్ర కాంగ్రెస్ గడుపుతూనే కాషాయంలో కలుపుకునే మా కాక మనం తయారు చేసుకోగలిగిన కొన్ని చోట్ల మన స్థానికంగా కానీ ఓడిన వాళ్ళందరూ కూడా లీడర్లే భారతీయ జనతా పార్టీకి ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఎన్నికైనటువంటి నా సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మిత్రులారా, కాషాయాన్ని నమ్ముకొని
భారతీయ జనతా పార్టీ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ప్రజలతో మమేకమై ప్రజల విశ్వాసం చూరుకొని ప్రజల్లో ఉండి ప్రజలతో ఎన్నుకోబడ్డ నా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి నిన్న చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిందని. రేవంత్ రెడ్డి అబద్ధాల మాట. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గత నాకు 20 సంవత్సరాలుగా తెలుసు. నిజం మాట్లాడాడు, ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఇలాంటి అబద్ధాల నోటితో అబద్ధాలు మాట తప్ప ఒకటి మాట్లాడాడు. టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు టిఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిశ్చాసంగా నిలబడలేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాటం చేసింది. కానీ గతంలో చూస్తే కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నారు, కలిసి పోటీ చేసింది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు. నిన్న 6 మంత్రులు గుర్తుపెట్టుకొని 66% సర్పంచులు గెలిచిందని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు ప్రజల్లో విశ్వాసం ఉంటే మరి సింబల్ ఉన్నటువంటి ఎంపీటీసీ ఎందుకు పెడతారు? ముఖ్యమంత్రి ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను. అయ్యా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు దేవుడు నిత్యగండం 5 ఏళ్ళు అవసరం. ప్రతిరోజు నీకు గంటనే ఉన్నాయి. 5 ఏళ్ళు నువ్వు ఏ రకంగా ముందుకు సాగబోతున్న పరిస్థితి. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఈరోజు నీకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి ప్రతిరోజు మీటింగ్ చేస్తా ఉన్నారు. ఇంకొక 20 మంది కలిస్తే 40 మంది కలిసి నీ గద్దె కూర్చోడానికి నీ కాంగ్రెస్ పార్టీలో తయారున్నారు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకు తెలియదు. వచ్చే 5 సంవత్సరాలు నేనే ఉంటా, 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పుకుంటా ఉన్నామంటే ఎంత నీ లోపల ఆత్మవిశ్వాసం సన్నగిరిందో నీ బట్టి అర్థమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా నీకు దమ్ముంటే మరి 10 సంవత్సరాలు ఉంటాను చెప్తా ఉన్నావు కదా, మరి సీఎంపీ మీటింగ్ పెట్టు, నీ ఎమ్మెల్యేలు చెప్పు, వచ్చే ఎన్నికల్లో నీ నాయకత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో పోయేందుకు వాళ్ళు సిద్ధం ఉన్నాడు కనుకో. ఒకవేళ సిద్ధం ఉంటే నేను దేనికైనా సిద్ధమవుతాను చేస్తాను. 3 సార్లు 103 సార్లు గ్రామ పంచాయతీ ఉంటే 180 ఉంటే 103 వేశారు. కాంగ్రెస్ నిర్మల్లో కూడా 128 ఉంటే దాదాపు 81 ఓట్లు గ్రామ పంచాయతీ చేశారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మొత్తం తెలంగాణలో ఈరోజు 1000 పైగా భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచినటువంటి దాంట్లో బీజేపీ ఉన్నది చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 1200 పైగా ఉప సర్పంచ్ గెలిచాం, 10,000 పైగా వార్డు మెంబర్లు గెలిచాం. ఇది భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 163 గ్రామ పంచాయతీ మాత్రమే బీజేపీ ఖాతాలు ఉండే. కానీ గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వాదన బలము ప్రజా ఒక విశ్వాసం భారతీయ జనతా పార్టీ పెరిగింది. ఈ తీర్పు ఏదైతే మీరు ఇచ్చారో స్థానిక ఎన్నికల్లో, ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీకు నరేంద్ర మోదీ గారికి ఒక పక్షాన ఈ ఓటు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు వారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు పేద ప్రజల కోసము, గ్రామీణ ప్రజల కోసమే ఉన్నాయి. ఈరోజు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నదో మనకు, ఆ ప్రోగ్రాం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు గ్రామానికి రోడ్లు వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏదో ఉన్నాయో, ప్రధానమంత్రి సడక్ యోజన కింద వచ్చేటువంటి కార్యక్రమాలు
చేసినంతా మావాడే అని చెప్పుకునే అందే ప్రిన్సిపల్ మీరు ఒకసారి చేస్తున్నారు. మీరు ఏమంటే చెప్తా ఉన్నాను. ఇక ఇప్పటికైనా సరే ప్రజల బాగా ఆలోచించండి. రైతు బంధు ఇవ్వండి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి, విద్యార్థుల ఫీజు ఏదైతే మీరు ఆయుష్మాన్ భారత్ అభియాన్ మీరు పెట్టండి. కనీసం మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు ఫాస్ట్ ఇవ్వండి. మీరు క్లియర్గా ఏదైతే మీరు అనేక రకాలైనటువంటి అవినీతి పని చేస్తున్నారో దాన్ని ఆపండి. ప్రజల ప్రజా పరిపాలన మీద మీరు ప్రజా క్షేత్రంలో వారికి న్యాయం చేయండి. 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు జీవితాల మార్పు రాలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ రాష్ట్ర విపత్తు అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల నిర్వహణ చర్యలపై సిఎస్ రామకృష్ణరావు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రామాణిక సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో కూచాడి శ్రీహర్రావు ఈ బాధ్యతను అప్పచెప్పడం హర్షణీయమని అన్నారు. ఆలయ అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భూమన్న, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము దేవరకోట నిర్మల్ చైర్మన్గా నమ్మకంతో మా శ్రీ కూచాడి శ్రీహర్రావు గారు మమ్మల్ని మా కమిటీని నియమించడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని మాకిచ్చిన శ్రీ కూచాడి శ్రీహర్రావు గారికి ధన్యవాదములు. మరియు ఇప్పుడు ఏదైతే ధనుర్మాసంలో ప్రారంభంలో మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కన్నన్ గారు చెప్పినట్టు 11 రోజులు మరియు 9 రోజులు మరియు 7 రోజులు ఈ కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ హిందువులు ప్రతి ఒక్కరు మన వాళ్ళు అందరూ కంకణ ధారణ చేసుకోవాలని ఈ 11 రోజులు 9 రోజులు 7 రోజులు కార్యక్రమాన్ని ముక్కోటి ఏకాదశి వరకు అక్కడ ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి. ఈ దానిలో ఉన్న 31 తారీఖు నాడు విరమణ జరుగుతుంది, గమనించగలరు మీరు. ఈ విషయాన్ని ఈ కంకణ ధారణ విషయాన్ని చాలా సింపుల్గా ఉంటుంది. వచ్చి ఇక్కడ కంకణ ధారణ చేసుకొని ఒక ఎల్లో కండువా ఇస్తారు దేవస్థానం నుండి, ఇంత మాత్రమే జరుగుతుంది. మరియు ఈ 11, 9, 7 రోజుల కార్యక్రమాన్ని విశేషంగా మీరందరూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ కంకణ ధారణ చేసుకొని గోవిందమయం చేయాలి నిర్మల్ని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మమ్మల్ని అడగొచ్చు. మా నంబర్లని దాన్ని మీకు పంపించడం జరుగుతుంది రేపు. ఇది గమనించండి మీరు. ఈ ముక్కోటి ఏకాదశికి
చాలా భారీ ఎత్తులో భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా పూర్తి శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, వివిధ శాఖల అధికారుల సమన్వయం, పోలీస్ విభాగంలో కర్తవ్య నిష్ఠతో చేసిన సేవలే ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. పట్టణ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే క్యాన్సర్ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్, గంగాధర్, టాస్క్ సమన్వయకర్త రజిత తదితరులు పాల్గొన్నారు. Activity and balance stress-free living. I will promote regular checkups and the importance of early cancer screening. I will take medication and recommendation vaccination only under proper medical guidance. Today I take this pledge for myself, my family and my community because prevention is the strongest protection against cancer. Thank you. మీకు ఏమర్థమైంది? ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపనున్నారు. ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సామూహిక ధ్యానాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ పుల్లేస్ జోనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. ధ్యానానికి సంబంధించిన గోడ పత్రాలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి గత సంవత్సరంలో 2024లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సామూహిక ధ్యాన యజ్ఞం వల్ల మనుషుల్లో పరివర్తన కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో రాజేశ్వర్ ఉన్నారు. 2024లో యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసినటువంటి ఈ కార్యక్రమం అందరూ ధ్యానం చేయాలి. అందరి హృదయాలు ప్రశాంతంగా ఉండాలి. అందరి హృదయంలో ఉన్నటువంటి చైతన్యం విస్తరించి ప్రశాంతతను, తేలికదనాన్ని, ఆనందాన్ని పొందుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ బయటకు వచ్చి వాళ్ళు ఒక ఉత్తమమైన వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది. ఇండివిజువల్ పీస్ లీడ్స్ టు వరల్డ్ పీస్ అంటే మనిషి యొక్క ప్రశాంతత, ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ప్రపంచ శాంతి లభిస్తుందని, అంతేకాకుండా అంతర్జాతీయ సోదర భావం అందరిలో పెంపొందుతుందని, ఈ భావాన్ని అంతేకాకుండా కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఓర్పు, సహనం, ఎంపతి, సింపతి ఇలాంటి అన్ని మంచి గుణాలు కూడా మన అంతరంగంలో ఉన్నాయి. మన అంతరంగంలోకి మన అహంకారాన్ని తీసుకుని ఈ మంచి గుణాలన్నింటినీ బయటికి తీసుకురావడమే ఈ ధ్యానం యొక్క లక్ష్యం. వివేకానందుల వారు చెప్పినట్లుగా ఏంటంటే ధ్యానం ద్వారా ఏం లభిస్తుంది అంటే మనం ప్రశాంతంగా ఉండవచ్చు, తేలికగా ఉండవచ్చు,
హాయిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలోని అన్ని అవర్ ఎక్సలెన్స్ విల్ కమ్ అవుట్. దానివల్ల మనం చక్కగా మన ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మార్పు తీసుకురావచ్చు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మద్దతుతో నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఘన సన్మానం. శుక్రవారం ప్రకృతి విపత్తు నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. దేవరకోట ఆలయ ఉత్సవ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.